ఇప్పుడు ఆయన ఏడిపోతున్నా మీ అందరికి నేను లైవ్ పట్టిస్తున్నా. అన్న ఆడ రెడీ అవుతుండు, నువ్వు తెలివా నీకు? అందుకే మీ అందరినీ పంపించిన వీడియో వేసుకోమని. ఎవరికో ఫోన్ చేసిండే, ఎవరికో. ఆహా రాజాజీ దొంగ దొరికిపోయిండు. సో ఏమైతే మీరు చూడబోతున్నారు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోరు ఖాళీ. సో మనం చూసుకుంటే మన టీం అంతా ఇక్కడ వీడియో చేసుకోమని చెప్పి ఇమ్రాన్ పంపించేసిండు. మాది ఇంతకుముందు ఒక వీడియో అయిపోయింది అనమాట. సో వీడియో కానీ టీం అందరినీ ఇక్కడ వీడియో చేసుకోమని చెప్పి పంపించేసిండు. నన్ను కూడా ఇంటికి వేయడా అని చెప్పి పంపిస్తుండ్రు. ఇక్కడ అందరు ఇడున్నారు చెప్పిస్తాగు. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ వీడికి పంపించేసిండు. వీడికి పంపించేసి ఇప్పుడు ఏం చేస్తున్నా మీకు నేను చూపించబోతున్నా గైస్. సో అది మీరు చూస్తే అందరు ఏంటన్నారు అనమాట. ఏంది నీ బాధ ఏంది? బండి ఎక్కడు కాదు, బండి ఇప్పుడు ఎక్కేది అర్జెంట్ పని పైన పోతా. సో గైస్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కాలేజ్ చూడరు, వీళ్ళందరూ ఆ భయ అంటే అందరినీ పిచ్చోని చేస్తుంది అన్న. అందరు పిచ్చోళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరు ఖాళీ. వీడియో కాదు రియాలిటీ మొత్తం ఇది. డైరెక్ట్ ఏంటంటే వీళ్ళందరినీ ఇక్కడ వీడియోస్కొని పంపించేసి నన్ను కూడా ఇంటికి పోమని చెప్పిండు అనమాట. సో నాకు అర్థమైపోయింది ఇప్పుడు నేను పోతాడు ఏడుకో అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏడిపోతున్నా మీ అందరికీ నేను లైవ్ పట్టిస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నా వీడియో పెట్టకన్నా కూడా పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు ఆయన ఏడిపోతున్నా మీకు లైవ్ గా చూపిస్తా. కానీ చూసి మీరు షాక్ అయిపోయి ఎవరు ఇమ్రాన్ ఇప్పుడు మీ అందరినీ ఎందుకు పంపించాను అంటే బయటకు పోయేది ఉందని చెప్పి పంపించేసాను. వీడికి ఎందుకు పంపించాను? వీడియో చేసుకోవాలని అయితే ఇట్లా పంపించింది అనమాట. సో ఆడ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ వీడియోస్ రా ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయి వచ్చేసరి వీళ్ళు వీడియో వేసే గ్యాప్ లో ఆయన పోయి వస్తాను అనమాట. ఆయన ఏడిపోతున్నా మీకు లైవ్ చూపిస్తప్పుడు నేను మీకు చెప్తుంటా కదా, నువ్వు అన్నా నువ్వు చేసి నేను చూపించాలా చూపించుకో అన్నాడు. కానీ ఇప్పుడు దొరికిపోయింది కదా, ఇప్పుడు దొరుకుతాడు. వాళ్ళ బండి గిండి తీసి రెడీ అయితే అనుకుంటా. సన్నీకి చెప్పాలా ఫస్ట్. సన్నీ గారా అప్పటికెళ్ళి బండి తీసుకోపోయి కింద పడుతుండే, నన్ను కింద పడేస్తుండే. ఆడలున్నారు సావడానికి కానీ అన్న ఆడ రెడీ అవుతుండు, నువ్వు దగ్గర తెలివా నీకు? అందుకే మీ అందరినీ పంపించిన వీడియో వేసుకోమని. ఇగోటి నా మాట ఫస్ట్. ఆయన అరే వద్దు ఆగురి. ఆయన ఏ గ్యాప్ లో వెళ్ళిపోవచ్చు. నువ్వు అందుకే ఎందుకు తెలుసు అలా గల్లీకాడ కొనాలి పిఎస్ దగ్గర. ఆయన వెళ్ళగానే నాకు ఫోన్ చేసి ఇడికెళ్ళి స్టార్ట్ అవుతాం సరేనా. నేను ఎప్పటికి పోయి హెల్మెట్ తెచ్చుకుంటా సరేనా. నీకు అక్కడికి వెళ్ళే కంపల్సరీ. పాపం గీపం ఏం లేదు. చాలా ఫ్రెండ్స్ ఉంటారు, అట్లా వేయొద్దు మీరందరూ. వచ్చిందండి వయ్యారి. నువ్వు వీడియో బిస్కెట్ చేయకు ప్లీజ్. నేను చెప్పేసి అన్నకి అన్న వద్దు ఆరిక. ఇగో ఇట్లాంటి మీడియేటర్లు ఉంటారు, అందుకే అన్న సేఫ్ అవుతుంది అనమాట. సో అక్కకి అన్నకి రిలేషన్ ఖరాబ్ చేస్తుంది నువ్వే. అయినా వేరే వాళ్ళని కలవని కోసం నేను తెలిసి కూడా అన్నకి సపోర్ట్ చేస్తున్నావు. మనమైతే పోతున్నాం అనమాట. ఇప్పుడు ఖాళీ ఆడ వేయడంగా కలుద్దాం. ఏం అడుక్కుంటున్నా నాకేం అడుక్కునే అవసరం. వాళ్ళు చెప్పు మంచిదే చెప్పకపోతే మళ్ళా మీకు ఇంకొక వదిన వస్తుంది ఇంటికి చూడు. జరుగు సరే ఫస్ట్ బండి తీసాను లేట్ అయిపోతుంది. నువ్వేం తెలుసా గమ్మున అంతే. నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తావు అనుకో, గ్యాప్ లోకి వెళ్ళిపోతా. వెళ్ళి ఓ టైం అవుతుంది, ఆయన వెళ్ళిపోవాలా మళ్ళా ఉరుకో ఫస్ట్. నువ్వు అలా పోయి వెయిట్ చేయి, నాకు ఫోన్ చేయి. సన్ అయితే వెళ్ళిపోయాను, మనం అక్కడ పోయి వెయిట్ చేద్దాం. రైట్ బాయ్.
మీ అందరికి అలా ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. వెళ్ళిపోరు అరే మీరు ఓకారు ఇప్పుడు ఆగురు ఇన్ని ఆడ దాసు ఆడ మళ్ళీ ఆడ పోయి టైం పాస్ చేయరు వచ్చేస్తాను నేను. ఎన్ని రోజులు భయపడతా అన్న ఇట్లా సో గాయ్స్ చూసిరా వీళ్ళందరూ అన్నట్టు అందరినీ భయంలో పెట్టిన అనమాట. భయంలో పెట్టి అన్న పనులు అన్న చేసుకుంటుండు. సో ఇలా అన్న గుట్టు మొత్తం బయట పెడదాం మనం. చలో ఇప్పుడు బండి నడుపుతున్నా. ఆడ పోయినాక హెల్మెట్ వేసుకుంటా డైరెక్ట్. సో గాయ్స్ మొత్తం అయితే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. అన్న జల్ది వెళ్ళిపోయినాను కదా, ఒక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మనకి. ఇవాళ అయితే దొరికితే మాత్రం నెక్స్ట్ వీడియో కాలి అన్న చూడు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు కాలి పిల్లి నా వీడియో పెట్టేసి మొత్తం ఖరాబ్ చేసిండు. నేను ఇంకా వెళ్ళిండో వెళ్ళలేదు. అరే ఆల్రెడీ మిస్ కాల్ ఉన్నాయి 2. సనీ హలో అన్న, వెళ్ళినా ఫోన్ లిఫ్ట్ చేయమన్నా. ఏమైంది? వెళ్ళిండు? అవునా జల్దిరా ఇగో ఇప్పుడే అన్న బయట వచ్చిండు. నువ్వు కార్లో వస్తాడన్నా, అన్ననేమో బండి పైన వచ్చి వైట్ హౌస్ కాడికి వెళ్ళి పోతుండు. వెళ్ళిపోతుందా? అరే వస్తున్నా ఒక్క నిమిషం ఆగు. జల్దిరా వస్తున్నా. నువ్వు ఎడును అబ్బా వెళ్ళిపోయినంటే ఆల్రెడీ స్టార్ట్. అరే వస్తా ఆగు. అరే ఈయన కార్ తీసుకోవాలిగా. అప్పుడు ఆ బండి మీద పట్టడం అంటే మస్తు కష్టం. ఇక మనదేమో 390, ఆయనదేమో 765. అసలే కొత్త బండి, అది మస్తు ఉరుకుతుంది. బా ఏడవండి నన్ను ఏడవండి వెళ్ళిపోయినా. అరే దొరకడు సాన్ని. అరే ఆయన బండి తీసుకోపోతా అంటే కార్లో పోతాడేమో అనుకున్నాను నేను. అందుకే ఫోన్ పట్టుకొని చూసిన బండి సౌండ్ ఎందుకు చూడబోతున్నా. ఈ వర్షాల్లో బండి తీసుకొని ఎందుకు పోతున్నా అసలు నేను? అరే ఆయన బండి ఏమో వెళ్ళిపోతుంది, మన బండి ఉరకదు ఆ బండి అంతా. కానీ ఎంతకైనా 390 దొరికేస్తాడు ఏడబోడు. కానీ ఆ బండి వెళ్ళిపోతుంది సార్. నీ బండి కంటే ఫాస్ట్ అవుతుంది ఆ బండి చాలా. బా నా ఫోన్ సైలెంట్ ఉండే నేను చూసుకోలే. నేను వైబ్రేట్ అయితే మెసేజ్ వస్తుందేమో అనుకున్నా. ముంగటనే పోతున్నా, నీళ్ళు పడుతున్నాను వెళ్ళిపోతుందేమో. అరే వెళ్ళిపోతుండు. అసలు ఆ బండి వెళ్ళిపోతుంది. ఈ బండి పడుతుందే లేదా ఇంకా. ఓ ఆయన దగ్గర పోతుంది సౌండ్ వచ్చేస్తుంది. కానీ ఆ బండి సౌండ్కి బండి సౌండ్ ఎందుకు ఇవాళ దొరికినట్టే పోయి అన్న. అయితే కాలి పీలి నన్ను గెలికింది తెలుస్తుంది అన్ని. నా వీడియో పెట్టి తప్పు చేసింది అసలు. నేను ఏం అనకపోతున్నాయి కానీ ఏడబోతుండే వచ్చి ఇప్పుడు అసలు ఈయన. అరే ఇటు సైడ్ పోతున్నంటే పక్క ఆప్షన్ సైడే పోతాడు. నిజానే ప్రమాదంగా పోతున్నావు. ఇంత ఉరమాని పోతాడు చూద్దాం మనం కూడా. దనదన వెళ్ళిపోతుంది కదా. నా ఏమైంది 390 కాబట్టి పోతున్నాం. వేరే బండి దొరకకపోతున్నాయి. అరే ఎట్లా పోతుంది చూసా. ఈ బండి ఉన్నప్పటికీ వెళ్ళి బాగా బాగా బండి ఏదో వెళ్ళకపోతున్నాయి 10 hours ఉంటాయి. ఇంత ఆగంలో వెళ్ళిపోతాడు. అరే అయితే అందరు గుర్తుపడతారని చెప్పి వెళ్ళినట్టున్నాడు. ఈ బండి గుర్తుపడరా ఎక్కువ. దాని సౌండ్ చూసినా ఎట్లా వస్తుందో. మన దగ్గర Z9 ఉంటే అయిపోతున్నాయి. ఏడా పోకపోతున్నాయి ఇంకా. అయినా ఈ బండితో దొరికేసారులే. కానీ వీడియో తీసినా తెలిసి గరం అవుతాడు.
ఆగరా పోనీ పోనీ సన్ని అట్లా గరంగా అదే వెళ్ళిపోతుంది సన్ని ఉన్నాడు దొంగ దొరికిపోయిండు. అందరికి హాయిలు చెప్పుకుంటూ పోతుండు. దొరికిపోయినావు అనుకో. వర్షం పడుతుంది కాబట్టి జర వెళ్ళబోతున్నా అనుకుంటానా. ఏడ పోతున్నాం వెళ్ళా గుంజుడు గుంచున్నావు. మెల్ల ఆయన అద్దంలాగా అనిపిస్తాం. వర్షం పడుతుందని మెల్లకపోతుండు. అరే ఈడవ్వా ఈడ ఎవరున్నారు ఇస్తావు. రైట్ 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 అర్థమైపోయింది నాకు. ఫోన్లోకి వెళ్ళి వీడియో ఇందుకెళ్ళి వెళ్ళిపోతున్నా వస్తా అరే ఉన్నాడా వెళ్ళిపోయినా ఎవరికో ఫోన్ చేసిండు ఎవరికో. ఆహా రాజాజీ ఫ్యాన్స్ వచ్చేసారు మళ్ళా. ఎడుకోబోతున్నావు. అరే నువ్వు మనం ఆగగానే ఫోన్ రికార్డింగ్ ఎడవేను వెళ్ళిపోయాను వాడ పోతుండు. ఎంత వర్షాలు ఎడబోతుంది కరెక్ట్. ఇప్పుడు అలా నాకు తెలిసి పక్క ఏమైనా కలవనే పోతున్నా. నేను బండి ఎక్కించామని పోయి పట్టేసుకున్నాం సీదా. ఈ గోపురంలో ఛార్జింగ్ ఉందా లేదా? ఇక 40% ఉంది. ఇది ఎప్పుడు ఆఫ్ అవుతుంది తెలియదు. చెట్లునే కనిపి మనకైనా కనిపించాల. అరే మళ్ళీ ఎటు పోతుండు? ఓ గల్లపోయిండు. అరే చూసేసింది అన్నీ ఆయనకు అర్థమైపోయింది. అరే మనకు నమస్తే. నువ్వు మామూలు కాదురా. ఇదెక్కడ మాత్రం అరే నా చూసేసింది సార్. నాకు డౌట్ వచ్చింది ఎప్పుడు. ఏం చేస్తున్నావు ఆయన? ఏం పని? హోటల్ ఏం పని అన్న? అన్నా ఏడ చూసినావు? అరే మాట్లాడుతున్నప్పుడు నేను అద్దంలో చూసినా మీకు అద్దం ఉండి మంచిగా చెప్పినా నా సైడ్కి వెళ్ళి పోదామన్న. అద్దంలో కనిపిస్తామంటే విన్నావా? అయితే అద్దంలో మనం కనిపిస్తామని ప్లాన్ చేంజ్ చేసేసినాడు. అప్సీలో పోయడం వీడెందుకు ఆయన మా ఫ్రెండ్ వాళ్ళది షాపు.
నేను ఎప్పుడు వస్తూనే ఉంటా. ఆల్రెడీ వానికి చేసిన ఫోన్ నేను ఫోన్ చూసా మీరు ఏమనుకొని వచ్చిరు. అరే నేను అంత గలీజోని రాజాజీ మమ్మల్ని చూసినా మిర్రర్ లా, అందుకే మొత్తం ప్లాన్ చేంజ్ అయిపోయింది. నాకు చూడడం కూడా అర్థమైంది ఇదేమో గెలర్ స్టార్ట్ ఉందని చెప్పి. గైస్ మీకు అంత అనిపించచ్చు. మా ఫ్రెండ్ గానికి అయితే ఇగో నంబర్ కనిపిస్తుంది. మా ఫ్రెండ్ గానికి ఇగో 3:12 కి ఫోన్ చేసిన. ఇప్పుడు కూడా టైం చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా టైం 3:12 అవుతుంది. అంతకు ముందు ఇగో ఇగో ఇప్పుడు ఇప్పిస్తావు. అది నా ఫోన్ ఇక్కడ ఇస్తా, ఫోన్ ఇస్తాను, కాంటాక్ట్ చూసుకో. ఏం లేదు నాకు వెనకాల బురద పడదా? బురద కాదు మీరు. అమ్మో దొంగలు కాదు అసలు. నేను మొత్తం నా ప్లానే వేరే ఉండే కానీ ఆ బండికి అద్దాలు ఇప్పాలి. అసలు అద్దాల వల్ల దొరికిన అద్దాలు ఇప్పేసాడు కాదు, దాచిపెట్టేశారు దొంగతనం. అయినా కానీ నేను ఏం తప్పు చేస్తున్నా? అద్దాల వల్ల లాభం ఉంది. ఎందుకంటున్నావు మళ్ళా? అర్థం వల్ల అవును వెంకల్ది కనిపిస్తుంది అన్న. కనిపిస్తుంది అంటే ఏం చేద్దాం అనుకోని నువ్వు దాచుకున్నావు ఇప్పుడు. అన్న లేదన్నా, నిజాలు చెప్పేసానా? నిజం ఏం లేదు. నాకు యాక్టింగ్ ఏ అన్న మరి ఇమ్రాన్ నీలా కాదులే అన్న. నువ్వు మనోడు పగొండ నిజంగా రే మనోడు అనుకున్నారు. పగోడు వీడు. నువ్వు చెప్పినా ఏం లేదు నాకు. నేను ఎందుకు చెప్తానా? నేను చెప్పలే అన్న, నేను ఇక్కడికి వచ్చేటోడు కాచాన్ని ఇలా మాట్లాడినావా పొద్దున ఇదే పని. ఇంకా ఎందుకు ఏడ పోతా ఇంకా. చూడండి నా మీద తప్పు ఆరోపణలు అన్ని చేస్తుండవు. నిజం నేను ప్రూవ్ చేసి చూపే కదా. నా పేరు బెనారెడ్డి 46 కాదు. కఠినమైన శిక్ష పడాలి. ఇప్పుడు కూడా బెన్నరైడర్ 46 కాదన్నా నీ పేరు? బెన్నీ రైడర్, బెన్ అన్న. బెనారెడ్డి 46 అది. ఒకవేళ అన్న ఈ రోజు మిస్ అయిపోయినేమో అని జగన్ కా నంబర్ అనుకో అన్న. एक बार फोन करो ना, अभी तक करा. అసలు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇద్దరు ఒకటైపోయారు. అటు వెళ్ళిపో మీ ట్రాక్. హలో వెళ్ళిపో. సో గాయ్స్ మనం చూసుకుంటే నాకు ఎందుకో సన్నే ఎప్పుడైనా డౌట్ వస్తుంది. అసలు అయినా ఇక్కడికి వచ్చేటోడు కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చిండు? మొత్తం ప్లాన్ అంతా బిస్కెట్ అయింది కదా. తాలిపిల్లి వర్షం ఇంత దూరం వచ్చినాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అసంటోడు కాదనంటే పక్కకి వెళ్ళిపో అన్నాడు అన్న. అన్న మొత్తం మంచిగా ఉందా నీ ప్లానింగ్? నేను అన్నదానం పెడుతున్నా బోనాలకు. అయితే వీళ్ళు వంట చేస్తారు అట్లా అని చెప్పి నేను పిలుస్తున్నా. నెక్స్ట్ మండే పొద్దుననే మాట్లాడినా. ఆ నంబర్ కనిపిస్తుంది అని చూపిస్తలేదు. వాటితోనే మాట్లాడదామనే వచ్చినా నేను. సరే ఓకే అన్న. ఇగో వాళ్ళతో మాట్లాడింది టైం కనిపిస్తుంది కదా. ఈ నంబర్లో హైడ్ ఇగో హైడ్ చేసి ఇగో చూడు ఎప్పుడు చేసినా కనిపిస్తుందా? కరెక్టే. ఇప్పుడు అన్నదానం చేపిస్తున్నా కదా, దాని గురించి మాట్లాడడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది అడగడానికి వచ్చిన. ఇప్పుడు మేక ఆడ గుడి దగ్గర కోపించి ఇక్కడ తీసుకొని వద్దాం ఆ ప్లాన్లో ఉండే. వీళ్ళు వంట చేస్తారు అట్లా అని వచ్చిన. కానీ నేను అర్థంలో చూసేసిన. అరే మీకు తిప్పాలంటే 2 నిమిషాలు. మీకు ఏది మన అమ్మాయికి ఎక్కించుకొని తిరగాల. ఇప్పుడు ఏమన్నా అంటే దొరికిన కూడా ప్లాన్ చేసి అంటాడు కావాలని. అన్ని మీరు నమ్మకరి గాయ్స్. నేను చెప్తున్నా. ఏం చెప్తున్నావు? నేను చూపిస్తాను. పేరు వచ్చేసి వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పాలా మన నా గర్ల్ ఫ్రెండ్ పేరు డ్యూట్ గ్రీన్ అంటే వాడు ఉంది. ఇంకా ఇట్లా చెప్పి ఎంతమంది అమ్మాయిలతో మరి జీనైన్ ఇచ్చేసానా? నా పిల్లం గర్ల్ ఫ్రెండ్ ఒకరు. టెక్నిక్ నిజం చెప్పాలంటే అసలు దొరుకుతుండే కానీ ఏదో జరిగింది మధ్యలో నాకు తెలియకుండా. హారికాక అన్న, హారికాక అన్న, నేను నీతోనే ఉన్నా అన్న. హారికాక చెప్తా అన్న ఏమన్నా. ఏదో అయింది సార్. నేను కాదు అమ్మతో. నీ మీద డౌట్ కొడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చలో గైస్ లైట్ తీసుకోరు. ఈ సైజ్ మిస్ అయిపోయినా అనుకోరు. కానీ పక్కా నెక్స్ట్ టైం బెనారెడ్డి 46 ఒకసారి కన్ను పెట్టిందంటే ఆ కన్ను తప్పు కాదు. నేను ప్రూవ్ చేసి చూపిపోతే నా పేరు బెనారెడ్డి 46 కాదు. సో తొందరలో ఏమైనా రెడ్డి అనేది పట్టుకో మీ ముంగడికి తీసుకొస్తాం. ఓ పోతున్నట మళ్ళా గాయమైపోతుండు. అదే వదిలేయ. ఇప్పుడు అది తెలిసిపోయింది. ఓడు కూడా ఏడికి
అసలు ఇదంతా ఏదో అయింది కానీ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఆయన నిజంగా అన్నదానం కోసం మాట్లాడడానికి వచ్చి ఉంటే టీం అందరినీ జల్దీ ఓరు అని చెప్పి ఎందుకు పంపిస్తాడు? నన్ను కూడా పోయిరా ఇంటికి పోయిరా ఎందుకు పంపిస్తాడు? నేను బయటికి పోతున్నా పని ఉందని చెప్తాడు. ఒకవేళ పని ఉంటే మాత్రం చెప్పొచ్చు ఈ పని ఉందని చెప్పి. సో సంథింగ్ హ్యాపెండ్. మనం చూసి యాక్టివ్ మొత్తం ఏమంటారు అన్న హుషారైపోయిండు. మనం చూడకపోయి ఉంటే మొదటి సినిమా వేరేగా ఉంటుండే. మొత్తం అలా టైట్ అయ్యింది అంతా. దొరికిపోయినా అనుకున్నాం అసలు. ఏం కాదు ఒక్కసారి మిస్ అయితే మిస్ అయ్యండు కానీ మళ్ళీ దొరుకుతాడు.